నమస్తే. ప్రజాభవన్ దగ్గర నేనున్న గతంలో కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్గా దీనికి పేరు పెట్టుకున్నాడు. సో మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మారింది. సో ప్రజాభవన్ మారిన తర్వాత గతంలో వీళ్ళు వచ్చిన ఈ 150 రోజులు 120 రోజుల కాలంలో 10 సంవత్సరాల కాలం పాటు ఏ పేద ప్రజలైతే ఇబ్బంది పడ్డారో ఆ పేద ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ చేసిరు. ఆ దరఖాస్తులు ఎంత మేరకు ముందడబోయినాయి, ఎంతమందికి న్యాయం జరిగింది ఆ విషయం పక్కన పెడితే కాస్త ప్రశాంతత వాతావరణం ప్రజాభవన్ దగ్గర కనిపిస్తుంది గతంతో పోల్చుకుంటే. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోతుండే, అట్లీస్ట్ మీడియా వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం లేకపోతుండే. కాస్త ప్రశాంతత ఉందని చెప్పి పృథ్వీరాజన్నను తీసుకొని వచ్చిన బీసీ కులగణకు సంబంధించి మీటింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ఆన్ ద వే వెళ్తూ ఉంటే కాసేపు మాట్లాడదాం, నిజంగానే ప్రశాంతత ఉన్నదా, ప్రగతి భవన్ ప్రజాభవన్ మారిన తర్వాత ప్రజలకు ఏమైనా మేలు జరుగుతూ ఉందా, కాసేపు డిస్కస్ చేద్దామని చెప్పి అన్నని ఇక్కడ నిలబెట్టిన. నా వెనకాల బోర్డు కూడా చూడొచ్చు, మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ అంట. బోర్డు మాత్రం చాలా పెద్దగా పెట్టుకున్నాడు. ఒకసారి పృథ్వన్నతోటే మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. జై తెలంగాణ అన్న. ప్రగతి భవన్ ఉంటుండే 10 ఏళ్ల కాలం పాటు, ప్రజాభవన్ అయింది. ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతున్నట్టు కనిపిస్తుందా ఈ ప్రజాభవన్ వేదికగా? అయితే వాస్తవంగా కూడా నిలబడి మాట్లాడే పరిస్థితి మాత్రం నిజంగా కూడా గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో లేకుండే. వాస్తవం అది అట్లీస్ట్ ఇలా నిలబడి మనం మాట్లాడి జనానికి మెసేజ్ అయితే ఇవ్వగలుగుతున్నాం. కానీ నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్కి రాగానే ఓసారి ఏమన్నారు, దీన్ని బాంబులతో వేలు చేస్తాం మొత్తం ప్రగతి భవన్ అని చెప్పాడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు అనుకోవాలి సేమ్. లేదు అంబేద్కర్ లైఫ్ స్టడీ సెంటర్ చేస్తామని చెప్పారు. అవన్నీ కాకుండా ఏంటంటే మళ్ళీ ఉప ముఖ్యమంత్రిను ఒక మంత్రి ఇద్దరు వచ్చి ఇక్కడ ఉండే సిచ్యువేషన్ ఉంది. సరే ప్రజల అర్జీలు తీసుకుంటున్నారు, మంచిదే తీసుకుంటారు, కానీ పరిష్కారం మాత్రం 6 నెలల నుంచి చూస్తున్నా కదా. నాకు తెలిసి నేను క్లోజ్గా ఫాలోఅప్ చేస్తున్న ఉద్యమకారులకు సంబంధించినటువంటి కావచ్చు, చనిపోయిన కుటుంబాలకు సంబంధించినట్టు కావచ్చు, వాళ్ళు ఏవైతే అప్లికేషన్స్ ఇచ్చిండ్రో వాళ్ళకైతే ఇప్పటిదాకా ఎటువంటిది కూడా వాళ్ళకు యాక్షన్ జరగలేదు. వాళ్ళు 100 రోజుల లోపల వాళ్ళు రాగానే ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేసి రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా వాళ్ళ చదువులు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళు ఏదున్నా కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఒక పైశాచిక వ్యక్తి అయినటువంటి కేసీఆర్ రాజ్యంలో ఉన్నాము, ప్రజాపాలన రాగానే మేము ఇవన్నీ అమలు చేస్తామని అయితే చెప్పిండ్రో అది మాత్రం ఏం జరుగుతలేదు. ఇంకొకటి ఏంటంటే కనీసం ఎగ్జామ్స్ టైమింగ్ కూడా సెంట్రల్ యూపీఎస్సీకును ఇక్కడ స్టేట్ ఎగ్జామ్స్ కు క్లాష్ అవుతున్నాయి. దాన్ని జర సక్రమంగా చేసి కొద్దిగా అటు ఇటు చేయమని చెప్పని ఎన్ని అర్జీలు ఇచ్చిన తర్వాత కూడా అది కాకుండా పోయి మొన్న కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. ఏంటంటే కేవలం ఇనుప కంచెలు ఒకటే కాదు, మేము యాక్సిస్ లో ఉన్నాము, మీ దగ్గరకు వస్తే మాట్లాడుతున్నాం అని చెప్పుకున్నాడు, గొప్పలు చెప్పుకున్నాడు ఒకటే కాదు, పరిష్కారం కూడా జరుగుతున్నాయా వాళ్ళ అర్జీలకు నిజం కూడా లేదు. అవే కంప్లైంట్లు రేపు పొద్దుగాల పోయి పొట్లాల కాడికి తీసుకొచ్చి పెట్టే కాడికి వచ్చింది. మొదటిసారి ముఖ్యమంత్రి తీసుకున్నారు, తర్వాత ఎమ్మెల్యేలు తీసుకున్నారు, మంత్రులు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో మామూలుగా క్లర్కులు తీసుకుంటున్నట్టున్నారు, ఎమ్మెల్యేలు వచ్చుడు లేదు, చేసుడు లేదు, తీసుకున్నాడు అయితే ఏం లేదు. అంటే రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి తప్ప ఇప్పుడు ఇక్కడ కంచెలు తీసిరు. నేను మొన్న జూన్ 2 ముందుకు రోజు రాత్రి 12:30కు పోతే అమరవీరుల స్తూపానికి ఇనుప కంచెలు వేసిరు. అది తీసిన వాయిస్ కూడా పెట్టినాక తెల్లారటాలకు అది తీసేసిరట మళ్ళీ, కానీ తెలియదు. కానీ ఒక 2 డేస్ ముందు నుంచి అది పెట్టిరు అనేది మాత్రం వాస్తవం. అంటే అమరుల స్తూపాలకు మీరు ఇంట్లో ఇనుప కంచె ఎందుకు వేస్తున్నారు అంటే అట్లీస్ట్ జనం నుంచి తిరగబడితే అట్లీస్ట్ వాళ్ళ కరెక్షన్స్ అనేది చేసుకుంటారేమో అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇది ఏదున్నా కానీ ఇక్కడికి వచ్చిన అర్జీని ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు సూక్ష్మంగా ప్రతి ఒక్కటి తీసి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఎట్లా పరిష్కార మార్గాలు ఆ కలెక్టర్లకు పంపించి వాళ్ళు ఎంక్వైరీలు చేసి వాళ్ళని మళ్ళీ పిలిపించుకొని లోకల్ గ్రీవియన్సెస్ మండల్ లెవెల్ కావచ్చు మస్తు అర్జీలు వస్తున్నాయి. వీళ్ళకు లక్షల మంది ఇక్కడికి వచ్చి వారులు తీసుకొని ఉన్నారు కదా. ఇలా డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఉన్నాయి. నేను ఈ మధ్యలో చెప్తున్నాను, అది డబల్ బెడ్రూమ్ల ఇల్లు మోర్ దాన్ 50% ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ డబల్ బెడ్రూమ్ మేము అప్లై చేసుకున్నాం, మాకు రాలేదని చెప్పి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు డిఫరెంట్ కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ ఇచ్చారు. మరి వాటి మీద ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు, ఆంధ్రాలో పోయి ఆంధ్రాలో తీసుకుంటారు. 9 లక్షల ఓట్లు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆంధ్రోలు వచ్చిన్నారు. ఇక్కడ సికింద్రాబాద్ మనం నిలబడ్డటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ లో 6 లక్షల మంది ఆంధ్రోలు ఉన్నారు. వాళ్ళు ఆంధ్రాలో పోయి మన అసెంబ్లీ ఎలక్షన్స్ లలో పోయి అక్కడ ఏం బెనిఫిట్స్ వస్తే అక్కడ బెనిఫిట్ తీసుకున్నారు, ఇక్కడ బెనిఫిట్ తీసుకున్నారు. మరి అవన్నీ ఇక్కడ డబల్ బెడ్రూమ్ లో అర్జీలు ఇచ్చిన వాళ్ళు మొత్తం అవన్నీ ఎంక్వైరీ అయితే చేసుకోవాలి కదా. చేసుకొని మరి నిజంగానే ఇక్కడ వాళ్ళకైతే ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది కదా. ఇటువంటి కోకోల కంప్లైంట్స్ ఇక్కడ వచ్చినాయి, కానీ పరిష్కారం చేసినట్టు నాకు ఇప్పుడు కుటుంబాలకే చేయలేని వాళ్ళు వేరే ఏం చేసినట్టు నాకైతే పెద్ద నమ్మకం అనిపిస్తుంది. పూలే అన్నాడు, పూలే ఎందుకు గొప్పడు పూలే ఏంటంటే తన చదువుకొని తన భార్యకు అప్పటికి అక్షరాలు నేర్పించండి, సరస్వతిని ముక్తం. కానీ అక్షరాలు అనేటి విగ్రహాలు ముక్తం, మనకు చదువు రాదు కదా. కానీ అయితే అక్షరం భార్యకు నేర్పించి
అప్పుడున్నటువంటి మొగ సమాజం అసలు ఆడోళ్ళు చదువుకునేది ఎక్కడిది ఈ కులం ఆ కులం అని కాదు, ఈవెన్ బ్రాహ్మణ కులాలలో కూడా చదువు అంటే పక్కకు పెట్టాల్సినటువంటి సందర్భంలో నేర్పించి బడులు స్థాపించి అట్లా స్టార్ట్ చేసిన కనుక మహానుభావుడు అయి పెట్టిండు. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇది పెట్టుడు కాదు, నువ్వు యూనివర్సిటీలు ఎట్లా ఉన్నాయి తెలంగాణలో, నువ్వు బడులు 6,000 బడులు నువ్వు బంద్ అయినాయి గత ప్రభుత్వంలో అని చెప్పి నువ్వు చెప్పినావు, మేము కూడా మొత్తుకొని చెప్తున్నాను. రాగానే నువ్వు స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేయలేదు ఇప్పటి వరకు. సో బోర్డులు మార్చుడు కాదు, బతుకులు మార్చేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అంబేద్కర్ గురించి మీరు పొద్దున్న లేసి చెప్పుకుంటా ఉన్నారు కదా, అంబేద్కర్ ఏది ఆలోచన విధానం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అనడం ఇలా మేము ఆడికే పోయినాం కదా, సమానమైన హక్కులు పేదలకు కూడా రావాలని చెప్పిండు అంబేద్కర్. అది ఇలా ఇప్పుడు వివక్ష జరుగుతున్నది. సంపూర్ణ కులగణన కనుక జరిగితే ఆ కులగణన తోటి కింద వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో హక్కు రావాలి. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు, వాళ్ళ విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్నది, సామాజికంగా ఎంత అనగదొక్కబడుతున్నారు అనేది అటువంటి పరిష్కారాలు అయితే మీరు బోర్డు మార్చిన దానికి ఏమన్నా సార్థకత ఏమన్నా అర్థం ఉంటుంది. సో ఆనాడు మీలాంటి వాళ్ళే చాలా మంది మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో సో తెలంగాణ ప్రజలు మొత్తం ఇక్కడ బందీ అవుతా ఉండే, ఇనుప కంచెలు మొత్తం బద్దలు కొట్టి ఇలాంటి తరహాలు మనం మాట్లాడుకున్నాము. సో ఆ తరహాలనే 10 సంవత్సరాల కాలం పాటు ఏ ప్రజలైతే కల్వకుట్ల కుటుంబ చెట్లు బందీ అయినారో, సో విముక్తి వచ్చినట్టు ఆ తరహాలో రేవంత్ రెడ్డి పనిచేసినట్టు ఏమన్నా సో మీలాంటి ఉద్యమకారులకు అబ్జర్వ్ చేస్తూ ఉంటే పరిపాలన పైన ఏమన్నా కొంత సరే కొంత విముక్తి వస్తుందిలే ప్రజలకు అన్న ఆలోచనకు మీరు వచ్చినారా? విముక్తి అండి అంటున్నా, ఇక్కడ నిలబడి స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం అనిపిస్తుంది అంతనే కానీ ఆ మాటనే పొరపాటు అనిపిస్తలేదా? ఏ మాట అయితే మనం అనుకుంటామో స్వేచ్ఛ వస్తుంది ఊపిరి పీల్చుకుంటాం అంటే ఆ మాటనే మనమే ఆ మాట అని మోసపోతున్నామని మీకు అనిపిస్తుంది? 200% కరెక్ట్. ఇక్కడ రానుకున్నంత మాత్రాన మా గొంతులేం ఆపలే కదా, మా ఇళ్లలో పోలీసు వాళ్ళు తీసుకొచ్చి దాడి చేస్తే మేము ఇక్కడ గొంతు ఆపలే కదా, అట్లా తిరుగుబాటు ఇక్కడ రాలే, తిరుగుబాటుకి ఇక్కడ మేము ఆగలే కదా, మేము ప్రశ్నించినాము. మా సొంటలో చాలా మంది మీకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, బయట ఉన్న సమాజంలో కూడా అట్లా ఎంబడి పడితే కొంతమంది ఎంబడి పడితేనే కదా కేసీఆర్ అనేటువంటి రాజకీయంగా బొందబెట్టింది. సో ఇక్కడ మాట్లాడినా బయట మాట్లాడినా ఎక్కడ ఇనిపియాలనో అక్కడికి ఇనిపించగలిగినాం కదా. సో ఇప్పుడైనా కానీ అది ఇనిపించగలుగుతాము, అది రేపు జరుగుతుంది కూడా. ఇప్పుడు ఈయన అట్లనే చేసి ఈయన కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనుక తీసుకొని వచ్చిందనుకో జరుగుతుంది. నువ్వు అల్టిమేట్ గా ఏమంటున్నా అంటే నువ్వు అన్నది ఆ స్వేచ్ఛ నిజం కూడా నీ పరిపాలనలో కనిపిస్తే మాట్లాడడానికి ఏమైతుందా బా ఒక్కరిని చంపుతావు నలుగురిని చంపుతావు, కానీ నువ్వు సమస్య పరిష్కరింపబడినంత సేపు మాట్లాడేటోళ్ళు వాని వాయిస్ ఉంటది. రక్తం తెలంగాణ రక్తం మసిలినంత సేపు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు, సమస్యలు ఇక్కడ ఉన్నంత సేపు గొంతులు లేస్తూనే ఉంటాయి, మీ రాజ్యానికి వ్యతిరేకంగా లేస్తూనే ఉంటాయి. నేను అది పృథ్వీరాజ్ అని కాదు, ఎవరైనా లేస్తారా బా, సామాన్య పౌరుడు కూడా లేస్తారు. సో అందుకని కేవలం ఇవన్నీ తీసేసి ఏదో ఫ్రీ ఎంట్రీలు పెట్టగానే జరుగుతున్నది అనేది కాదు, పరిష్కారం జరగాలి. నిజంగా ఏ అంశాల మీద ఏ పునాదుల మీద అయితే నువ్వు వచ్చి ఇక్కడ ప్రజాపాలన అన్న చూసినావా, నిజంగా పేద ప్రజలకు అనుకూలమైనటువంటి ఆత్మగౌరవంతో బయట తిరిగేటువంటి పాలన కనుక నువ్వు ఉంటే హర్షిస్తాం. డే 1 వచ్చిన అనుకుంటా ప్రజాభవన్ సో దరఖాస్తుల స్వీకరణ అని చెప్పి ఆనాడు వెంకట్ బాలమూరు వస్తే ఏదో ముఖ్యమంత్రికి దరఖాస్తు ఇస్తున్నట్టు అదొకటే కనిపించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏనాడు కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు ప్రజల సమస్యలు ఇచ్చినట్టు సో ఏ ఒక్కసారి కూడా కనిపించలేదు. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పిండు, సో ప్రజాభవన్గా పేరు మారుస్తా నేనే ఉంటా కూర్చేసుకొని కూర్చుంటా అని చెప్పినాడు. సో ఈ మాటలన్నీ మర్చిపోవాల్సిందేనా ప్రజలుగా? పాపం కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి కుర్చీ పట్టు కొనుక్కొచ్చుకుంటానో తెలియదు కానీ కేసీఆర్ ఏడ మాట్లాడతారో కూర్చేసి కూర్చుంటా కూర్చేసుకున్నా ఆ భాష తన కూడా కూర్చేసుకున్నాడు. మరి ఆయన ఉన్న కుర్చీ ఆయన ఎత్తుకపోయిండు, ఆయన వేసుకున్న కుర్చీ ఆయన వేసుకుని ఏడేసుకున్న తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఈయన కూడా కుర్చీ లేకుండా చేసినా తెలియదు. ముఖ్యమంత్రి కుర్చీ అయితే ఉపజెప్పిండు, ఆయన కూడా మంచి ఆలిషాన్ లో సెక్రటరియట్ లో కూర్చుంటుండు, బయట కూడా కూర్చుంటుండు ఓకే. కానీ ఇప్పుడు తెలంగాణలో బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నాడు, బంద్ చేసిన బెల్ట్ షాపులు ఊర్లలో బెల్ట్ షాపులు అట్లే ఉన్నాయి. తెలంగాణలో ముండరాళ్లకు విధవరాళ్లకు టాప్ పొజిషన్ లో ఉన్న తెలంగాణ అని చెప్పుకుంటూ వచ్చిండు, మనం చెప్పినాం ఆయన కూడా చెప్పిండు. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు అవి బంద్ చేస్తావు కదా, ఇప్పటిదాకా అవి కంటిన్యూ అయితేనే ఉన్నాయి. అంటే నీ పాలనలో నువ్వు ఏడ కుర్చేసుకుంటున్నావా కుర్చేసుకుంటలేవా నువ్వు ఏడబండుకున్నావు పక్కకు పెడితే నీ పరిపాలనలో నువ్వు అన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో అవన్నిటి నువ్వు ప్రాపర్ గా చేస్తున్నావా లేదా అనేది. రాగానే 4,000 వృత్తి యువకులకు ఇస్తా అని చెప్పినావు. ఏ శివాల ఏ త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చిందో వాళ్ళకే చేయలేను. దాని తర్వాత కూడా 10 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేక పడ్డ రిక్రూట్మెంట్లు స్కామ్లు అయితే ఎవరైతే డీజీపీ అప్పుడున్న ఆ డీజీపీని తీసుకొచ్చే మళ్ళీ నువ్వు దీనికి ఇన్ఛార్జ్ పెట్టినావు టీఎస్పీఎస్సీకి. ఆ విద్యార్థులు కనీసం బుక్కడు భువనన్న తింటుండ్రా రాలేదా అని చెప్పని చూస్తున్నావా? కనీసం ఒక 4 మెస్ సెంటర్లను వాళ్ళకి పెట్టినట్టుగా పరిస్థితి తీసుకొచ్చినావా? గత చేసిన రిక్రూట్మెంటే నువ్వు కంటిన్యూ చేస్తాను. నేను వ్యతిరేకంగా గురించి కాదు, ఉన్న ఫ్యాక్ట్స్ ని జనానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎక్కడ నువ్వు ఏ బడులను ఎక్కడ రిక్రూట్మెంట్ చేసినావు? నువ్వు 6,000 బడులు అన్నావు, సింగిల్ టీచర్ బడులు నేను రిపీటెడ్గా చెప్పుకుంటూనే పోతున్నాను. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ఇది రిజిస్టర్ కావాలి. నువ్వు నీ పరిపాలన ఎట్లుండాలి? గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రలతో చేతులు కలిపిరు. ఇక్కడ పరిశ్రమలలో మొత్తం ఆంధ్రలో తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టి 100% వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇస్తున్నారు. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం 80% ఈ ప్రాంతంలో ఉన్నటువంటి
జనాలకు వాటిలో నువ్వు రిజర్వేషన్ ఇస్తున్నావా లేదా? ఎందుకు నువ్వు స్కిల్ సెట్ అన్ని పెట్టు, అన్ని నీకు ఎంఏ కావాలంటే ఎంఏ తీసుకో, ఎంఎస్సీ కావాలంటే ఎంఎస్సీ తీసుకో, నువ్వు కంప్యూటర్ సైన్స్ లో కావాలంటే కంప్యూటర్ సైన్స్ తీసుకో, ఏ స్కిల్ సెట్ కావాలంటే ఆ స్కిల్ సెట్ నువ్వు స్కిల్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ చేసి నువ్వు రిక్రూట్మెంట్ చేయి. కానీ వాళ్ళు చేసిన నువ్వు కూడా గట్టేసి కూర్చుంటే నువ్వు కుర్చేసుకొని చేయాల్సిన పనులు ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం ఉన్నది కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ భూమి ఇక్కడ లేదే, నీరు ఇక్కడదే, ఇక్కడ రోడ్లు వాళ్ళు వాడుతున్నారు. ఇక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళి కూడా విపరీతమైన ఇన్ఫిల్ట్రేషన్ ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నది. తెలంగాణ సమాజానికి నేను క్లియర్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే ఏదో ఆంధ్ర తెలంగాణ మధ్యలో డివిజన్ కాదు, మన అస్తిత్వం గురించి కదా మనం కొట్లాడుకున్నది. ఎందుకు చచ్చిపోయారు మన అంతా మనం? ఆ దుర్మార్గుడు 10 ఏళ్ళు ఆయన నష్టం చేస్తే నువ్వు కూడా కూర్చొని వాటన్నిటి మీద నువ్వు కంట్రోల్ చేయకుండా ఉండి నేనేదో పెద్ద తెలంగాణకు నేను ప్రజాపాలన తీసుకొచ్చిన అంటే కుదరదు, నడవదు. నీ పాలనలో చూపియాలి. నీ జనానికి అట్లీస్ట్ స్వేచ్ఛగా కనీసం ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే పరిస్థితి అయితే ఉండాలని చెప్పారు. సో మీరు మంచి టాపిక్ గుర్తు చేశారు. సో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు చాలా గవర్నమెంట్ స్కూళ్ళ చుట్టూ మీరు తిరిగినారు. ఎన్ని స్కూళ్ళు మూతపడ్డాయి ఆ లెక్కలు కూడా మీరు బయటకు తీసినారు. సో కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి రవీంద్ర భారత్లో బడి పిల్లలతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ సో ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళు రీఓపెన్ చేయించగలిగిండు ఈ 150-160 రోజుల కాలంలో? నాకు తెలిసి ఒక్క బడి కూడా ఓపెన్ కాలేదు. ఏదైనా స్టాటిస్టిక్స్ ఉంటే చెప్పమని చెప్పండి. 6000 బడులు బంద్ అయినాయి కదా, 6 బడులు తీసిండ్రా అక్కడ చూపి, 60 బడులు కాదు 6 బడులు ఎక్కడ ఓపెన్ చేసిందో చూపిమని చెప్పండి. మన ఊకి అడుగుతుంటే 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందట. దేనికైతే 600 కోట్ల రూపాయలు కాదు పైసలా, 600 కోట్ల పైసలా? దేనికైతే బాత్రూములు లేవు, స్టాఫ్ కూడా బాత్రూమ్ లేవు. మొన్న ఒక పిల్లవాడు చెప్తున్నా, అన్న మా అమ్మ పలాని బడిలో ప్రిన్సిపాల్ ఆమెకు లేని రోగాలు వచ్చినాయి. ఎందుకంటే ఇంకా పొద్దున మంచిలు తాగితే సాయంత్రం బడికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు మంచిలు తాగుతలేదు, ఎందుకంటే బాత్రూమ్ లేవన్నా అని చెప్పారు. స్టాఫ్కి వెళ్ళావు నువ్వు, విద్యార్థులకు ఎక్కడికి వెళ్ళిస్తావు? ఈడ ఎర్రమంజిల్ కాలనీలో మొన్న పోయి పేరెంట్స్ మొత్తం మా దగ్గర రక్షాపతి అని చెప్పి మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండే, ఆయన చదువుకున్నటువంటి బడి కూలగొడుతున్నట్ట నిమ్స్ పక్కకు. అది 13th రోజు మేము పోయి దాన్ని విజిట్ చేయదలుచుకున్నాం. దీన్నే మన పక్కకి ఈ నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ అది కూలగొడుతున్నారు, ఉన్న బళ్ళని కూలగొడుతున్నారు కదా. అది ఎవడో కాంట్రాక్టర్ అట, మిగాడో ఇంకో ఇచ్చిరట, దాన్ని కూలగొడుతున్నట. ఒక్క బడి నాకు తెలిసి ఒక్క బడి కూడా ఓపెన్ కాలేదు. ఒక్క రిక్రూట్మెంట్ కూడా ఇప్పటికే రిక్రూట్మెంట్ జరిగి సింగిల్ టీచర్ స్కూల్స్ తెలంగాణలో 6800. నేను మొత్తుకొని చెప్తున్నాను, ఇప్పటికి ఎక్కువ ఉంటాయి అవి. సింగిల్ అర్రలో ఉన్నటువంటి బడులు తెలంగాణలో 7000 బడులు ఉన్నాయి. మరి టీచర్లు ఉన్న కాడ ఒకటే సబ్జెక్ట్ ఉంటే, ఇప్పుడు సపోజ్ వాడు పీఈటీకి రిక్రూట్మెంట్ అయిన అనుకో, తెలుగు చెప్పాలి. పీఈటీ వాడు తెలుగు చెప్తారా? సైన్స్ వాడే చెప్పాలి, లెక్కలు వాడే చెప్పాలి, సాంఘిక అన్ని సబ్జెక్టులు చెప్పాలి. తెలుగు టీచర్ ఉంటే అన్ని సబ్జెక్టులు తెలుగు టీచర్ చెప్పాలి. అటువంటి బడులలో నువ్వు రిక్రూట్మెంట్ చేసినప్పుడు కదా నువ్వు ఆ విద్యా వ్యవస్థను పెంపొచ్చిన అప్పుడు ఈ బోర్డులు పెట్టుకున్నందుకు సార్థకం అవుతుంది. దేనికి సంకేతం మరి బడి పిల్లలతోటి రవీంద్ర భారత్లో ఏ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుంటో, సో ఆ మీటింగ్ ద్వారా ఏం సందేహం ఇవ్వదలుచుకున్నాడు? మీడియాతో ఆయన ఏం మాట్లాడినా నాకు తెలియదు, నేను చూడలేదు. నేను చూడకుండా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. కానీ మరి పిల్లలను చూసి నేనేదో పట్టించుకుంటున్నా అని చెప్పే ప్రొజెక్షన్ చేస్తున్నామో. విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు. ఎక్కడ నియంత్రణ చేసిండ్రు? ఎవరిని తీసుకొచ్చి నియంత్రణ చేసిండ్రు? ఎలా పోయి చాక్లెట్ ఇచ్చి లేకపోతే చెంపలు ఇచ్చి ఇట్లా అని మంచిగా జుట్టు మీద పెట్టి ఇట్లా అనగానే అయిపోదు. ఏదో 10 మంది 100 మంది 200 మంది పిలుచుకొని నువ్వేం చేసినావు నాకు ఎరకలేదు. కానీ నిజంగా నీకు ఉంటే నువ్వు డేటా తీసి ముంగడ పెట్టు. ఇవో నేను ఇన్ని స్కూల్స్ పలాని ఊర్లో నిన్నటి వరకు బంద్ ఉన్న స్కూల్ ఇవో నేను ఇలా జరిపించిన, దాంట్లో ఇంతమంది టీచర్లు ఉండాల్సిన కాడ నేను ఇంతమందిని టీచర్లను పెట్టినా, ఇగో ఒకటే టీచర్ ఉన్న కాడ నేను 10 మందిని రిక్రూట్మెంట్ చేసిన, చూపిమని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ ప్రభుత్వాన్ని తీసే మొత్తం మొత్తం కాలి బిందెలు అని చెప్పి స్కామ్స్ అని చెప్పి అన్ని తీసి ముంగడ పెట్టిండు కదా. డేటా తీసుకొచ్చి నేను పాత గవర్నమెంట్ అని చెప్పి పెట్టిన మంచిదే, నువ్వు పని చేస్తున్నావు. నువ్వేం చేసినావు? 6 నెలలు నువ్వు తీసుకొచ్చి ముంగడ పెట్టు. నువ్వు మూసి సుందరీకరణ అని చెప్పని 50,000 కోట్ల రూపాయలు దాని గురించి అని మాట్లాడుతావు. అన్ని పెద్ద ప్రాజెక్ట్స్, అన్ని కమిషన్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వీళ్ళు కావాల్సింది. మెట్రో ఎక్స్టెన్షన్ అంటున్నాడు, కానీ దాని కింద ఎన్ని బడులు బంద్ అయినాయో నువ్వు ఎన్ని తెరిచినావో. నీకు నిజంగా ఉండేది బోర్డులు మార్చుడు కాదు, బోర్డుల కాడ నువ్వు ఎన్నో తీసి ముంగడ పెట్టు. అప్పుడు నువ్వు బేషన్ ఒప్పుకుంటాం. కానీ కానంతసేపు నువ్వు కొట్లాడతావు. తెలంగాణ పంచాయతీ అక్కడ కదా, తెలంగాణ పంచాయతీ అక్కడ. సో చాలా మంది తెలియదు, కేసీఆర్ ఉన్నది కొద్ది ముందు, కేసీఆర్ ఉన్నది ఇదే బిల్డింగ్ అనా? నేను ఆయన ఇంటికి ఎప్పుడు రాలేదు. నేను ఎప్పుడు రాలేదు. నేను అవకాశం వస్తుండే కావచ్చు, నేను రాలేదు. నాకు ఆయన ఇష్టం లేకుండే నేను రాలేదు. ఓకే, సో ఇప్పుడు కాస్త ఇక్కడ దాకా ఎంట్రీ ఉంది. ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. ఎంట్రీ లేకుండే తప్ప ఆయనకు నో ఎంట్రీ పెట్టి చేసేసినాం కదా మేము. కేసీఆర్ కి నో ఎంట్రీ చేసిన మా సొంటలు అందరూ కలిసి కేసీఆర్ కి నో ఎంట్రీ చేసేసినాం కదా. ఇప్పుడు ఎంట్రీ ఏం రేవంత్ రెడ్డి మనకేం ఇయ్యలే ఇక్కడ. ఇయ్యలేదంటే సరే, ఇక్కడికి నేను 1-2 టైమ్స్ నిన్న మొన్న ఒక 3-4 మంత్స్ బ్యాక్ మా గదర్ ఫౌండేషన్ కు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టే క్రమంలో నేను లోపలి పోయినా చూసినా అంతేనే. కానీ అంతా తిరగలే. ఒక సెకండ్ బిల్డింగ్ లో మాత్రం నేను పోయి రావాల్సి వచ్చింది. నేను పోయినా కానీ అంతకుముందు ఎప్పుడు పోలేదు. ఈ ప్రజాభవన్ కూడా ఓన్లీ బట్టి విక్రమార్క ఒకరికే అనుకుంటా. కాదు, మన సీతక్క కూడా ఉన్నట్టున్నారు కదా ఇక్కడ. అనసూయ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆ బిల్డింగ్ లో. నాకు అలా పోగానే అసలు ఫస్ట్ పోబుద్ది కాలేదు. ఏదో బటనతో కొంచెం మాట్లాడే సందర్భం ఉంటే నేను ఒక 2 సార్లు వచ్చిన అంతే తప్ప నేను పెద్ద నాకు లోపల పోలేదు. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది అంటే నిజంగా కూడా ఇది పెద్దగా దీన్ని ఒక పెద్ద లైబ్రరీ సెంటర్ చేస్తారేమో. ఒక సివిల్ సర్వీసెస్ చదువుకుంటే కావచ్చు, గ్రూప్ 1 చదువుకుంటే పిల్లలకు
మంచిగా ఉచితంగా పెట్టి మంచి ఇక్కడ ఒక 1000-2000 మందికి ఏమైనా చదివిస్తారా కావచ్చు అనే ఆశ నాకుండే. ఏదో మంచి హాస్పిటల్ చేస్తారు కావచ్చు, సిటీ సెంటర్ లో ఉన్నది కదా అని చెప్పని ఉండే. కానీ మరి వీళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళు ఎందుకున్నారో నాకు ఎరకలే. కానీ ఇవన్నీ అన్నయ్యే కదా, నేను చెప్తున్నది కాదు, వాళ్ళు అన్న మాటలే చెప్తున్నాం. సో అందుకనే నేను పెద్ద నాకు అంత ముందు అవకాశం ఏం రాలేదు. ఏం పెద్ద రాజమహల్ ఈ ప్రజాభవన్ ద్వారా అయితే పబ్లిక్ ఏమన్నా మేలు జరుగుతుంటే మీకైతే ఏమనిపిస్తలేదు? అంటే అప్లికేషన్స్ ఇచ్చి పరిష్కారం జరిగినాయంటే నేను ఒప్పుకుంటాం కదా. ఇప్పుడు మా యూనివర్సిటీ ఉన్నది, రిక్రూట్మెంట్ కాలే, 1000 వేకెన్సీస్ ఉన్నాయి, ఒక అకాడమిక్ ఇయర్ అయిపోతుంది. ఎప్పుడు చేస్తావు ఇంకా నువ్వు? ఎప్పుడు చేస్తావు? చేయాలి కదా ఇమీడియట్. నువ్వు రాగానే నువ్వు ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజుల్లో కూర్చొని నువ్వు దానికి ఒక కమిటీ వేసి ఇమీడియట్ గా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అన్నా కానీ నీకు వచ్చేది. ఒక చిన్న క్లాసు పిల్లలకు, ఒక చిన్న క్లాస్ లో అటెండెన్స్ లేదు, జ్వరం వచ్చి ఒక రోజు పోకపోతే తెల్లారి వాడు కాక నెక్స్ట్ క్లాస్ వాడు కోపప్ కాడు. కానీ అప్పుడు ఇంట్లో ట్యూషన్లు పెట్టుకుంటారు. అటువంటిది నువ్వు గ్రామీణ ప్రాంతాలలో కొన్ని వేల మంది, లక్షల మంది చదువుకునేటువంటి బడులలో టీచర్లు లేకుండా ఉండి ఉట్టిగా బడికి ఎట్టికి పోయి వస్తే వాళ్ళకి ఏం చదువు వస్తుంది చెప్పండి? డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. బాత్రూములు ఒక్కటి కాదు సమస్య. నువ్వు కింద పోతే నేను వందలాది బడులు విజిట్ చేసినాం, కానీ ఎక్కడ విజిట్ చేసినా కానీ నాకైతే పర్ఫెక్ట్ ఉన్న బళ్ళు తెలంగాణలో ఏడా కనిపించలే. మరి వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఇవన్నీ మంచుకున్నాయంటే ఓకే అనుకోవచ్చు. ఈవెన్ సిటీలో కూడా జవహర్ నగర్ కి సంబంధించిన బడుల కాడికి పోతే కూడా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి సిటీలో. నేనేమంటున్నా, సరే ముఖ్యమంత్రి కంటే కాస్త అవగాహన లేదా, లేకపోతే ఆలోచన వస్తలేదా, లేకపోతే ఇచ్చిన మాటలు మర్చిపోయిందా ఆ విషయం పక్క పెడితే, ముఖ్యమంత్రి హోదాకు వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఆయన చెప్పిన మాటలు మర్చిపోయింది అనుకుందాం. ఆయన చుట్టుపక్కల కొంత వర్గం ఉంది కదా, ఆ వర్గం అన్న కాస్త మనకి మాట ఇచ్చినాము, ఈ హామీ ఇచ్చాము, ఈ దిశగా పోతే తెలంగాణ ఏ బందీ అయిందో విముక్తి వచ్చినట్టయితే అని చెప్పి వాళ్ళన్నా చెప్పొచ్చు. అట్లీస్ట్ అసలుకే సోయి లేనప్పుడు కిందోడు ఏముంటాడబ్బా? కిందోడు మాట ఎవడిండాలాడా? కిందోళ్ళు ఎవరున్నారు? ఆయన గ్యాంగ్ అంతా కూడా కట్టుకుంటూ ఉంటారు కదా. అధికారం ఎట్లా రావాలనేది పొద్దున్న లేసి అదే క్యాలిక్యులేషన్స్ లో ఉన్న వాళ్ళే ఉంటారు తప్ప తననే చెప్పిండు 2-3 సందర్భాలల్లో. రాజకీయ నాయకులు అంటే అబద్ధాలు ఆడతారు, పోయి జనం కూడా అబద్ధాలు వినాలని రెడీ ఉన్నారు. మేము కూడా అందుకే అబద్ధాలు చెప్తున్నాం, అబద్ధాలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్తారు అధికారంలోకి వస్తాం మేము అని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూలో గతంలో చెప్పిండు. అందుకే తన నైజం కూడా అట్లనే ఉన్నదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకో టీం కూడా నిజంగా ఉన్నదంటే ఎటువంటి వాళ్ళని టీం పెట్టుకుంటారో మనకైతే తెలుస్తలేదు. కనీసం నువ్వు ఉద్యమకారులు అంటున్నావు, నీ ఎంబడి పెద్ద ఉద్యమకారులు తీసుమార్కాలు నీ ఎంబడి ఉన్నారు అనుకుంటున్నావు. కనీసం నువ్వు అమర్లు ఎవడో అన్ని దొంగ లిస్టులు కూడా పెట్టింది కదా, మీకు అన్ని చూపించిన కదా దొంగ లిస్టులు. అటువంటి వాళ్ళు నీ ఎంబడి ఉన్నారు అంటే ఆయనకు ఫస్ట్ అట్లా చేయాలనుకున్నప్పుడు చూసుకుంటాడు ఎవరెవరు సమాజంలో ఎవరు పనిచేశారు, నిజాయితీకి ఎవరున్నారు, అటువంటి వాళ్ళు టీంలు ఉంటాయి. కానీ నీ చుట్టుపక్కలంతా మళ్ళీ వాళ్ళనే పాత బ్యాచ్ ఆఫీసర్లను తీసుకొచ్చి పెట్టినావు. నువ్వు కూడా తిట్టినావు కదా, ఇదే రేవంత్ అంత ముందు ఉన్నప్పుడు పొట్టు తిట్టినావు వాళ్ళే వచ్చి ఇలా మళ్ళీ సేమ్ ఆఫీసర్లు వాళ్ళే ఉన్నారు. ఏ టీమ్స్ అవుతున్నాయో అన్ని రంగాలలో వాళ్ళే వచ్చి కూర్చున్నారు. సో మొన్న రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేస్తే సమాంతరంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా సీట్లు ఇచ్చినారు. సో ఈ రిజల్ట్స్ తోటైనా రేవంత్లో ఏమైనా చలనం వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కాబట్టి అరే పబ్లిక్ మా పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారు, అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీకి సమాంతరంగా ఇచ్చినారు కదా, కాస్త చలనం వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఏమో నాకు పెద్దగా నాకు అనిపిస్తలేదు. మరి ఆయన ఏం హోంవర్క్ చేస్తాడో. ఆయన చెప్పినప్పుడు ఏమంటుండే నాకు 1% ఓట్లు ఎక్కువ వచ్చినాయనే మాట మాట్లాడుతుంది. కానీ బీజేపీలకు 14 నుంచి 30% వరకు వాళ్ళు ఎట్లా పోయిన అనేది ఆలోచిస్తారు. ఆ ఓటు ఇటెందుకు రాలేదని చెప్పని అనుకుంటలేరు. ఇలా బీఆర్ఎస్ కు వ్యతిరేకమైన ఓటు మొత్తము వేరే దిక్కు ఎందుకు పోయింది, నీకెందుకు రాలేదని చెప్పని ఆలోచిస్తలేడు. తన దగ్గర తన సొంత నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కొడంగల్ నిలబడ్డప్పుడు 30,000 మెజారిటీ వస్తాయి. ఇప్పుడు 22,000 కాడికి వచ్చింది. డిఫరెన్స్ కూడా చాలా గ్యాప్ ఎక్కువ ఉండే. అక్కడనే ఇంత తక్కువ వచ్చిందంటే ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. తన 2 సీట్లు కూడా పోయినాయి కదా, ఇక్కడ పోయింది మల్కాజ్గిరి, తన ప్రాతినిధ్య సీటు పోయింది. తన దగ్గర 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు గెలిచుంటే మహబూబ్ నగర్ లో అది ఇంకో దిక్కు పోయింది. అంటే నీ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు జనం. నువ్వు అనుకుంటున్నావు నేను రెఫరెండం అన్నా కాబట్టి నాకు 1% పెరిగినాయి, నాకు 3కి వెళ్ళినాయి 8 అయినా అనుకుంటున్నావు. కానీ అధికార పక్షంలో ఉన్నావు నువ్వు, జనం నీకు పబ్బం కట్టినరు. 6 నెలలు నీ పర్ఫార్మెన్స్ కనుక కరెక్ట్ ఉండేది ఉంటే నీకే పడుతుండే, కాంగ్రెస్ కే పడుతుండే. ఇది ఒక కాంగ్రెస్ డిఫీట్. మరి ఆయన ఏం ఆత్మవిమర్శ చేసుకుని ఏం చేసుకుంటాడో నాకు తెలియదు, నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే చూడాలి ఇప్పుడు ఆయన సోనా గజ్కే దేకో సోపత్ కరికే దేకో అంటారు. ఓకే, ఇప్పుడైతే సోపత్ 6 నెలల సోపత్ అయింది, 6 నెలల సోపత్ అర్థమైపోయింది అయ్యగారి సంగతి. ఈ రోల్డ్ బంగారం తీసి ఇంత గిక్కి బంగారం కాదు కదా. ఏమో ఇప్పటివరకైతే మాకు రోల్డే కనపడుతుంది. ఏమన్నా మళ్ళీ పాలిష్ అయితే లోపల ఏమైనా ఉంటుందో మాకు ఇరకలేదు. కానీ అది చూద్దాం, అది టైం చెప్తుంది. పబ్లిక్ ఏం చెప్పదలుచుకున్నా ప్రజాభవన్ వేదిక నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం అయిపోయిన తర్వాత 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. సరే చేస్తాడేమో ఒకసారి, తర్వాత కూడా కొంచెం చేసినా ఇంకా కొంచెం చేస్తాడేమో అని. సో మార్పులు అందరు భాగస్వాములు అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈయన పరిపాలన కూడా అదే తరహాలో కొనసాగుతున్న క్రమంలో కూడా సో పబ్లిక్ కూడా కొంత విసుగొస్తారు. ఏం చేస్తాంలే, మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం, మంచి తీర్పే ఇస్తా ఉన్నాం, అయినా కానీ మన బతుకులు ఇట్టే ఉంటాయన్న ఆలోచన అయితే పబ్లిక్ వస్తారు కదా. పబ్లిక్ మంచి పాలన కావాలని అనుకుంటారబ్బా. మన పొద్దున్నేసి అన్నం తినాలి, మన బీరకాయలు తినాలనుకో, మన పెరట్లో బీరకాయ చెట్టు పెడతాం,
పెడతాం, నీళ్లు పోస్తాం, పొద్దుగాలు వేసి అన్ని చేస్తాం, అది బీరకాయలు దాకా చూస్తాం. ఆ బీరకాయలు అయితే కోసిన తర్వాత చేదు బీరకాయ అయింది అనుకో, దాని దినం తీసి అవతల పడేస్తాం, ఇంకోటి పెడతాం, బీరకాయలు మానేస్తామా? అందుకే మంచి నాయకత్వం గురించి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రజలు ప్రయత్నం చేయాల్సిందే. ప్రజలకు మంచి నాయకత్వం వచ్చే వరకు ప్రజలు ఆ లైన్ లో పోతూనే ఉంటారు, అట్లా ఆలోచిస్తూనే ఉంటారు. కనుక నాయకత్వం నిజంగా కూడా నిజాయితీ పరుల చేతులలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళంతా మొత్తం ధనస్వాములే కంప్లీట్ గా వచ్చి ప్రజాస్వామ్యం మొత్తము క్రిమినల్స్ అండ్ ఏమంటారు కమర్షియలైజేషన్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కూడా కమర్షియల్ అయ్యే కాడికి తీసుకొచ్చారు ఇటువంటి నాయకులు చాలా మంది అందరు కలిసే. కానీ ఏంటంటే తెలంగాణలో విపరీతమైన పెద్ద పెద్ద పోరాటాలు జరిగిన వాటికే ఇక్కడ జనం చూస్తుంది. అటువంటి నాయకులు కూడా పురుడు పోసుకుంటారు, ఉద్యమాలకి వెళ్ళి నాయకులు పుడతారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ అన్నతోటి ప్రజాభవన్ నుంచి స్పెషల్ ఇంటర్వ్యూ. చూసుకోండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.